హలో అండి. ఈరోజు డిన్నర్‌లోకి సాంబార్ చేద్దామని చెప్పి కుక్కర్‌లో కందిపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అందులో తగినన్ని నీళ్లు, పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్ అయితే ఇచ్చుకోవాలి. సో పప్పు ఉడకబెట్టుకొని ఈలోపు నేను చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనకి సాంబార్‌లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. దానికోసం నేను సొరకాయలు, బెండకాయలు, వంకాయ, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను. సో ఈలోపు చింతపండు కూడా రసం తీసి రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూస్తే పప్పు అయితే చాలా సూపర్గా ఉడికిపోయింది. నేనైతే ఇందులో ఫస్ట్ నానబెట్టిన చింతపండు రసం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా సొరకాయలు, క్యారెట్, బెండకాయలు, వంకాయలు అన్నీ ఇందులోనే యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ కూడా అందులోనే పోసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక విజిల్ అయితే ఇచ్చుకుంటాను. కుక్కర్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి పక్కకు పెట్టాను కదా, ఇంకొక స్టవ్ పైన నేను పోపు కోసం కడాయి పెట్టి అందులో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొంచెం దంచుకున్న వెల్లుల్లి వేసి ఆ తర్వాత కొంచెం మెంతిపిండి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో మనకు పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక విజిల్ పెట్టుకుంటానని చెప్పాను కదా, సో ఇప్పుడు ఆ మూత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న పోపు అయితే ఉందో అది దాన్ని సాంబార్లో వేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది.